శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఘోషయాత్రా వ్యాజంతో వచ్చినటువంటి ధార్తరాష్ట్రుడు గంధర్వులతోటి తలపడినటువంటి వాళ్ళై గంధర్వుల్ని ఎదిరించలేక ఆ గంధర్వుల చేతిలో పరాభవాన్ని పొంది దుర్యోధనాదులు బంధింపబడ్డారు. ఆ సమయంలో ఆ వృద్ధులైనటువంటి మంత్రులు వాళ్ళు కూడా తిక్కుతోచనటువంటి వాళ్ళై, అరే ఇక్కడ పాండవులు ఉన్నారు కదా, వాళ్ళ సహాయాన్ని మనం అభ్యర్థిద్దామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుధిష్ఠిరుడితో మొరపెట్టుకుని, మహానుభావ మేము చాలా కష్టాల్లో ఉన్నాము, గంధర్వులు దుర్యోధనుడిని వాళ్ళందరినీ కూడా బంధించి, ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుల్ని బంధించి వాళ్ళ భార్యలను కూడా బంధించి తీసుకుపోయారు, నువ్వే రక్షించాలి అని ప్రార్థించారు. అప్పుడు భీమసేనుడు ఆనందించాడు. కాగల కార్యం గంధర్వులే చేశారు, జరగవలసింది జరిగింది అని ఆనందించాడు. కానీ ధర్మరాజు ధర్మాన్నే పరిపాలించేటువంటి వాడు కాబట్టి, శత్రువైనా సరే బాధపడుతూ మన శరణార్థి అయితే కనుక వాడిని రక్షించడం అనే ధర్మం చెబుతుంది. అందువలన అందులో మన జ్ఞాతులు వాళ్ళు మనకు తగాదాలు ఉంటే కనుక అది వేరు, మన మధ్యన భేదం ఉన్నట్టు వాళ్ళు మనం దెబ్బలాడుకుంటాం. బయట వాళ్ళు వస్తే కనుక మన వంశాన్ని రక్షించడానికి మనం అందరం ఒకటవ్వాలి, అది ధర్మము. అందువలన మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని రక్షించండి. నేను ఈ యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి, కానీ లేకపోతే నేనే వెళ్ళి రక్షిద్దాను, అందువలన మీరు వెళ్ళండి అని ధర్మరాజు భీమసేనుణ్ణి అట్లాగే అర్జునుణ్ణి నకుల సహదేవుల్ని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆయన ఆజ్ఞానువర్తులై నలుగురు పాండవులు కూడా ఆ రథాలని అధిరోహించినటువంటి వాళ్ళై, దివ్యశస్త్రాస్త్రాలు ధరించినటువంటి వాళ్ళై ఆ గంధర్వుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆ గంధర్వులు కూడా వీళ్ళని ఎదుర్కొన్నారు. అర్జునుడు చెప్పాడు, ఎందుకంటే ధర్మరాజు మీరు మృదువైనటువంటి పరాక్రమాన్ని చూపించి మెల్లగా వాళ్ళని విడిపించండి, అంతకీ దానికి కూడా వాళ్ళు అంగీకరించని పక్షంలో మీరు అన్ని ఉపాయాలని ప్రదర్శించండి అని చెప్పాడు. అందువల్ల కొంతసేపు మృదువుగా వాళ్ళతోటి యుద్ధం చేసి విడిపిద్దామనుకున్నారు. కానీ ఆ గంధర్వులు మహాపరాక్రమవంతులే, వాళ్ళ మీద పడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా యుద్ధం చేశారు. వాళ్ళకి మధ్యన ఘోరమైన యుద్ధం జరిగింది. మమ్మల్ని వదిలిపెట్టండి అని అర్జునుడు చెప్పాడు. మా సోదరుడైనటువంటి సుయోధనుని విడిచిపెట్టండి, లేకపోతే మీతోటి చాలా ఘోరమైన యుద్ధం చేస్తామంటే మేము నీ మాట వినవయ్యా, మా మహారాజు ఏం చెబితే అదే వింటాము అన్నారు. అంటే వాళ్ళతోటి ఘోరంగా యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అలా జరుగుతున్న సందర్భంలో తతో దివ్యాస్త్ర సంపన్నా గంధర్వా హేమమాలిన విసృజంత శరాన్ దీప్తాన్ సమంతాత్ పర్యవారయన్. అప్పుడు ఆ సువర్ణహారాలు ధరించి దివ్యాస్త్ర సంపన్నులైనటువంటి గంధర్వులందరూ కూడా మంచి కాంతిమంతమైనటువంటి బాణాలను వదులుతూ పాండవులందరినీ చుట్టుముట్టేశారట. చత్వారః పాండవా వీరాః గంధర్వాస్త్ర సహస్రశః. వీళ్ళంతమంది నలుగురు, భీమార్జునుడు నకుల సహదేవులు. ఈ పాండవులు యుద్ధం చేసేటువంటి పోటుగాళ్ళైనటువంటి పాండవులు ఈ నలుగురే. మిగిలినటువంటి వాళ్ళు ఇంత క్రితమే గంధర్వుల చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళే. అందువల్ల వాళ్ళు గట్టిగా నిలవరించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళు ఎవరూ కాదు. అందువల్ల వీళ్ళు నలుగురే యుద్ధం చేయడానికి సమర్థులైనటువంటి వాళ్ళు. కానీ గంధర్వులు ఎంతమంది? సహస్రశః, వేల కొద్దీ గంధర్వులు ఉన్నారు. రణే సంయపతన్ రాజన్ తదద్భుతమివాభవత్. పాండవులు నలుగురు, గంధర్వులు వేలకు వేలు, వీళ్ళందరూ పాండవుల మీద పడ్డారు. అది చూస్తే అద్భుతంగా కనిపించింది. యథా కర్ణస్య చరధార్తరాష్ట్రస్య చోభయో గంధర్వై శస్త్రశ్చిన్నౌ తథా తేషాం ప్రచక్రే. కర్ణుని రథాన్ని, సుయోధనుని రథాన్ని వందల మొక్కలుగా విరిచినట్టుగా ఈ గంధర్వులందరూ కూడా పాండవుల రథాన్ని కూడా మొక్కలు చేయడానికి సిద్ధపడ్డారట. తాన్ సమాపతతో రాజన్ గంధర్వాన్ శతశోరణే ప్రత్యగృహ్ణన్ నరవ్యాఘ్రాశరవర్షైరనేకస. అలా వందల కొలదిగా గంధర్వుల మీద పడుతుంటే పాండవులు వాళ్ళని శరవర్షంతో బాణాలు ఒక వర్షంలా వేశారట.
వేసి చాలామందిని నిరోధించట. తే కీర్యమాణ హఖగమ శరవర్షై సమంతత నసేకు పాండుపుత్రాణం సమీపే పరివారితం. ఈ విధంగా అన్ని వైపుల నుంచి ఇలా బాణాలు మీద పడిపోతుంటే ఆ గంధర్వులు పాండవుల్ని సమీపించలేకపోయారట, వాళ్ళ దగ్గరకు కూడా రాలేకపోయారట. అభిక్రుద్ధ గంధర్వాన్ అర్జునస్తదా లక్షయత్వాధ దివ్యాని మహాస్త్రాణ్యుపచక్రమే. గంధర్వులు మంచి కోపోద్రిక్తులుగా ఉండడం చూసి అర్జునుడు కూడా కోపంతో దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ వాళ్ళమే ప్రయోగించట. సహస్రాణం సహస్రాణి ప్రాహిణోత్యమసాధనం ఆగ్నేయేన అర్జున సంఖ్యే గంధర్వాణం బలోత్కట. ఆ అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించట, 1,00,000 మంది గంధర్వుల్ని యమలోకానికి పంపించట. తథా భీమో మహేశ్వాస సంయుగే బలినాంబర గంధర్వాన్ సరస్వరాజన్ జఘాన నిశేషరై. అలాగే భీముడు, ఆయన కూడా మంచి ధానుష్కుడే, ఆయన కూడా వాడి బాణాలతో 100ల కొద్దీ గంధర్వుని చంపేట. మాద్రీపుత్రావపి తథా యుద్ధమానో బలోత్కటో. అలాగే మాద్రీపుత్రులైనటువంటి నకుల సహదేవులు కూడా అలాగే యుద్ధం చేశారట. వాళ్ళు కూడా అపరిగృహ్య అగ్రతో రాజన్ జఘ్రతు శతసపరాన్. వాళ్ళు కూడా 100ల కొద్దీ శత్రువుల్ని పట్టుకుని చంపారట. తేవధ్యమానా గంధర్వా దివ్యైరస్త్రైర్మహారథై ఉత్పేతుఖముపాదాయ ధృతరాష్ట్రసుతాంస్తతః. ఈ విధంగా మహారథులైనటువంటి ఆ పాండవుల యొక్క దివ్యాస్త్రముల యొక్క తాకిడికి తట్టుకోలేకపోయారు ఆ గంధర్వులు. అటువంటి వాళ్ళై ధాతరాష్ట్రం తీసుకుని ఆకాశానికి ఎగిరిపోయారు వాళ్ళు. స తాన్ ఉత్పత్తితాన్ దృష్ట్వా కుంతీపుత్రో ధనంజయ మహతాశరజాలేన సమంతాత్ పర్యవారే. తల పైకి ఎగిరిపోతున్న గంధర్వులను చూశాడు అర్జునుడు. చూసి ఏం చేశాడంటే ఆయన వాళ్ళు ముందరకెళ్ళకుండా గొప్ప బాణ సమూహంతో వాళ్ళని అన్ని వైపులా నిరోధించేట. తే బద్ధాహ శరజాలేన, వాళ్ళ చుట్టూ ఓ బాణాల కవచాన్ని ఏర్పాటు చేశాడు. చేసేవాడికి వాళ్ళ ముందరికి వెళ్ళదాకా అందులో బంధింపబడ్డారు. తే బద్ధాహ శరజాలేన శకుంతా ఇవ పంజరే. పక్షి ఏ విధంగా అయితే పంజరంలో బంధింపబడుతుందో అలాగా ఆ శరజాలం బాణములనేటువంటి ఆ వలలో చిక్కిపోయారు వీళ్ళందరూ కూడా. ఆ గంధర్వులు బవర్షులు అర్జునం క్రోధాత్ గదా ఆశక్త్యుష్టివిష్టిభి. అలాగే కోపంతో ఇంకా అర్జునుడి మీద వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి గదలను శక్తులను వృష్టులను కురిపించారట. గద ఆశక్త్యుష్టి వృష్టి ఇస్తాహ నిహత్య పరమాస్త్రవిద్ గాత్రాన్ని చాహనద్భల్లై గంధర్వాణం ధనంజయ. అయితే అర్జునుడు వాళ్ళు మీద వేస్తున్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా నివారించాడు. అలాగే భల్లాలతో గంధర్వుల శరీరాలన్నీ కూడా గాయపరిచేట. శిరోభి ప్రపతద్భిశ్చ చరణైర్బాహుభిస్తథా ఆస్మవృష్టిరివాభాతి పరేషామభవద్భయం. అప్పుడు రాళ్లవాన కురుస్తున్నట్టుగా గంధర్వుల యొక్క తలలు చేతులు కాళ్ళు తెగి కింద పడుతున్నాయట. ఆ గంధర్వులకి భయం అనేటువంటిది ఆవహించింది. అప్పుడు తేవధ్యమానా గంధర్వా పాండవేన మహాత్మనా భూయిష్టమంతరిక్షస్థా శరవర్షైరవాకరన్. ఆ మహాత్ముడైనటువంటి అర్జునుడు గంధర్వుని చంపుతుంటే వాళ్ళు గగనచారులే నేల మీద ఉండేటువంటి అర్జునుడిపై బాణవృష్టిని కురిపించారట. తేషాంతు శరవర్షాన్ని సవ్యసాచి పరంతప స్త్రై సంవార్య తేజస్వి గంధర్వాన్ ప్రత్యభిద్యుత. ఆ మీదకు వస్తున్నటువంటి ఆ బాణాలన్నింటినీ కూడా తన అస్త్రాలతో నివారించాడు అర్జునుడు. అలాగే తన బాణాలతో ఆ గంధర్వుల్ని గాయపరిచాడు. స్థూణా కర్ణేంద్రజాలం చ సౌరం చాపి తదార్జున ఆగ్నేయం చాపి సౌమ్యం చ ససర్జ కురు నందన. ఆ అర్జునుడు స్థూణాకర్ణము, ఇంద్రజాలము, సౌరము, ఆగ్నేయము, సౌమ్యము అనేటువంటి అస్త్రాలను ప్రయోగించాడు. దాంతో ఏమైపోతే దహ్యమాన గంధర్వ కుంతీపుత్రస్య సాయకై దైతేయ వివశక్రేణ విషాదమగమన్ పరం. అవి ఇంద్రుడు రాక్షసుల్ని దహించేస్తే ఎలా ఉంటుందో అలాగా అర్జునుడు బాణాలతో గంధర్వులను దహిస్తున్నట్ట. దాంతో వాళ్ళు తీవ్రమైనటువంటి వేదన పొందారు. ఊర్ధ్వామాక్రమమాణాస్త శరజాలేన బాలితా విసర్పమాణ భల్లైస్త వార్యంతే సవ్యసాచిన. పైకి వెళదామంటే అర్జునుడు శరసమూహంతో నివారించాడు. వాళ్ళు ఈ పరిగెట్టడానికి లేదు. కిందకు వద్దామంటే భల్లాలతో నివారించాడు. అందువలన ఎటు వెళ్ళడానికి లేకుండా వాళ్ళకి అయిపోయింది పాపం. గంధర్వా త్రాసితాన్ దృష్ట్వా కుంతీపుత్రేణ భారత చిత్రసేనో గదాం గృహ్య సవ్యసాచినమాద్రవత్. అప్పుడు అర్జునుడు గంధర్వులను భయపెట్టడం చూసాడు చిత్రసేనుడు. ఓహో, మనం కూడా ఇంక యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైందని చిత్రసేనుడు గదను పట్టుకుని అర్జునుడి మీద కురిగాట.
తస్యాభిపతతస్తోన్నం గదాహస్తస్య సంయుగే గదాం సర్వాయసీం పార్థశరైశ్చిచ్ఛేద సప్తథ. అలా గదను చేత పట్టుకుని చిత్రసేనుడు రణభూమిలోకి వరగ్గానే అర్జునుడు తన బాణాలతో ఆ లోహమైనటువంటి గదని ఏడు ముక్కలుగా విరక్కొట్టేశాడు. స గదాం బహుదా దృష్ట్వా కృత్తాం బాణైస్తరస్విన సంభృత్య విద్యయాత్మానం యోధయామాస పాండవం. వేగశాలైనటువంటి అర్జునుడు తన గదను మొక్కలు చేయడం చూసి చిత్రసేనుడు అదృశ్య రూపుడై మాయా విద్యతోటి యుద్ధం చేయడం మొదలెట్టాట. అస్త్రాణి తస్య దివ్యాని సంప్రయుక్తాని సర్వ దివ్యేరస్త్రై సదా వీర పర్యవారేదర్జున. అయినప్పటికీ కూడా మాయాయుద్ధం చేస్తున్నప్పటికీ కూడా చిత్రసేనుడు ప్రయోగించిన దివ్యాస్త్రాలన్నింటినీ కూడా అర్జునుడు తన దివ్యాస్త్రాలతోటి నివారించాడు. స వార్యమాణాస్తైరస్త్రై అర్జునేన మహాత్మన గంధర్వరాజో బలవాన్ మాయయా అంతర్హితస్తదా. అయితే మహాత్ముడైన అర్జునుడు తన అస్త్రాలతో నిరోధిస్తున్నప్పటికీ బలవంతుడైనటువంటి గంధర్వరాజు అతనికి మాయా విద్య తెలుసు కాబట్టి అదృశ్యమయ్యాడు. అంతర్హితం తమాలక్ష్య ప్రహరంతమధార్జున తాడయామాస కచరే దివ్యాస్త్ర ప్రతిమంత్రితై. చిత్రసేనుడు మాయమే దెబ్బతీస్తుంటే అర్జునుడు ఆకాశంలో సంచరించగలిగినటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలను అభిమంత్రించి అతని మీద ప్రయోగించాట. అంతర్ధానవధంచాస్య చక్రే క్రుద్ధోర్జునస్తదా శబ్దవేదం సమాశ్రిత్య బహురూపో ధనంజయ. మొత్తం ఆ రణభూమిని అంతా ఆక్రమించేసేట అర్జునుడు. అతను బాణాలు వేస్తుంటే ఒక మనిషిగా కనిపించట్లట, బహురూపుడిగా కనిపిస్తున్నట్ట. ఎక్కడి నుంచి బాణాలు వస్తున్నాయో, ఎక్కడి నుంచి వేస్తున్నాడో, ఎంత సమయంలో వేస్తున్నాడో అసలు ఆ వేగాన్ని గమనించడం అనేటువంటిదే ఎవరి శక్యం కావట్లేదు. అంత తీవ్రమైనటువంటి క్రోధావేశంతో యుద్ధం చేస్తున్నాడు ధనంజయుడు. అతడికి శబ్దవేధ విద్య తెలుసు. అందువలన ఎక్కడెక్కడైనా శబ్దం వినిపిస్తే అక్కడక్కడికలా బాణాలను ప్రయోగిస్తున్నాడు. అందువలన ఆ విధంగా అతడు ఏం చేశాడంటే అసలు ఆ చిత్రసేనుడి యొక్క అంతర్ధాన విద్యను నశింపజేసేసాడు. స వధ్యమానస్తైరస్త్రై అర్జునేన మహాత్మనా తతోస్య దర్శయామాస తదాత్మానం ప్రియసఖ. ఆ మహాత్ముడైన అర్జునుడి బాణాల దెబ్బలు తిని చిత్రసేనుడు తన ప్రియసఖుడైనటువంటి అర్జునుడి ఎదుట నిజ రూపంతో నిలిచాడు. ఎందుకంటే ఈ చిత్రసేనుడే గంధర్వ విద్య అంతా కూడా అర్జునుడికి నేర్పినటువంటి వాడు. అక్కడ ఇంద్రుడి యొక్క ఆజ్ఞతోటి దేవలోకంలో ఆ చిత్రసేనుడి దగ్గరికి వెళితే అర్జునుడు కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళై ఆ చిత్రసేనుడు అనేకములైనటువంటి దివ్యాస్త్రాలని ఈయనకి ఇచ్చినటువంటి వాడు. అందువలన వెంటనే తన ప్రియసకుడైనటువంటి అర్జునుడి దగ్గర తన నిజరూపంతో నిలిపెట్టాడు. చిత్రసేనస్తథోవాచ సఖాయం యుధి విద్ధిమాం చిత్రసేనమధాలక్ష్య సఖాయం యుధి దుర్బలం సంజహారాస్త్రమధ తత్ప్రసృష్టం పాండవర్షభ దృష్ట్వా తు పాండవా సర్వే సంభృతాస్త్రం ధనంజయం సంజయుః ప్రధృతానశ్వాన్ శరవేగాన్ ధనుషి చ. అర్జున, ఈ యుద్ధం చేస్తున్నటువంటి నన్ను నీ మిత్రుడైనటువంటి చిత్రసేనుడిగా గ్రహించు అన్నట్టు చిత్రసేనుడు. వెంటనే అతడు యుద్ధంలో గాయపడి దుర్బలుడైనటువంటి మిత్రుడైనటువంటి చిత్రసేనుడిని గమనించాడు. వెంటనే అర్జునుడు ఎక్కుపట్టినటువంటి దివ్యాస్త్రాన్ని వెంటనే ఉపసంహరించాట. ఆ అర్జునుడు అస్త్రాలను ఉపసంహరించడం చూసి పాండవులంతా కూడా పరుగు పెడుతున్నటువంటి తమ గుర్రాల్ని నిలవరించి ధనుర్బాణాలని కట్టిపెట్టట. చిత్రసేనశ్చ భీమశ్చ సవ్యసాచీయమావపి పృష్ట్వా కుశలమన్యోన్యం రథేష్వావతస్థిరే. వెంటనే ఆ చిత్రసేనుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని ఆ రథాల మీద నిలిచారట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి గంధర్వ పరాభవే 45,200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వంలో గంధర్వ పరాభవము అనేటువంటి 245 అధ్యాయం పూర్తయింది. 246 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. తతో అర్జునశ్చిత్రసేనం ప్రహసన్నిదమబ్రవీద్ మధ్యే గంధర్వ సైన్యానాం మహేశ్వాసో మహాద్యుతి కింతే వ్యవసితం వీర కౌరవాణాం వినిగ్రహే కిమర్థంచ సదారోయం నిగృహీత సుయోధన. వెంటనే ఆ అర్జునుడు మంచి పరాక్రమవంతుడు. అటువంటి పరాక్రమశాలి అయినటువంటి అర్జునుడు ఆ గంధర్వ సేనల మధ్య నిలిచి నవ్వుతూ చిత్రసేనుడితో ఈ విధంగా అన్నట్ట, ఏమయ్యా చిత్రసేన, ఈ కౌరవుల్ని బంధించడం ఏమిటయా నువ్వు? వాళ్ళ భార్యలను బంధించడం ఏమిటి? ఈ సుయోధనుణ్ణి అతని భార్యలతో సహా నువ్వు ఎందుకు బంధించావు? అసలు
వీళ్ళని బంధించవలసినటువంటి ఆవశ్యకత నీకేం కలిగిందయ్యా అని ప్రశ్నించాడు. అప్పుడు చిత్రసేనుడు చెబుతున్నాడు, విదితోయం అభిప్రాయ తత్రస్థేన దురాత్మన దుర్యోధనస్య పాపస్య కర్ణస్య చ ధనంజయ వనస్థాన్ భవతో జ్ఞాత్వా క్లిశ్యమానాననాథవద్ సమస్తో విషమస్తాం స్థాన్ ద్రక్ష్యామి చనవస్థితాన్ ఇమే అవహసితుం ప్రాప్తా ద్రౌపదీం యశస్వినీం జ్ఞాత్వా చికీర్షితం చైషాం మామువాచ సురేశ్వర. ఓ అర్జున, ఈ దురాత్ముడైనటువంటి ఈ దుర్యోధనుడు, పాపాత్ముడైనటువంటి కర్ణుడు ఇద్దరు దురాలోచన చేశారు. వనవాసంలో బాధపడుతున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా తన యొక్క ఐశ్వర్య మదించినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడే తన ఐశ్వర్యాన్ని, తన యొక్క అధికారాన్ని ప్రదర్శిస్తూ మీరు చాలా బాధలు పడుతుంటే మిమ్మల్ని ద్రౌపదిని చూసి పరిహసించాలని ఇక్కడికి వెళదామనే దురాలోచన చేసి ఇక్కడికి వచ్చారు వీళ్ళు. ఈ విషయం దేవేంద్రుడు గమనించాడయ్యా. మీరు అనాథల్లా అరణ్యంలో సంచరిస్తూ కష్టాలు పడుతూ విషమస్థితిలో ఉంటే ఆ స్థితిలో మిమ్మల్ని చూడాలని, ఇంకా బాధించాలని హాయిగా ఉండేటువంటి సుయోధనుడి యొక్క భావన తెలుసుకున్నాడు. కీర్తిశాలిని అయినటువంటి ద్రౌపదిని గేలి చేయాలని వీళ్ళు వచ్చారు. వీరు చేయనించినటువంటి పనిని గ్రహించి దేవేంద్రుడిని అన్ని విధంగా ఆదేశించాడు. గచ్చ దుర్యోధనం బద్ధ్వా సహామాత్యమిహానయ ధనంజయశ్చ తే రక్ష్య సహ భ్రాతృభిరాహవే సచ ప్రియ సఖాతుభ్యం శిష్యశ్చ తవ పాండవ. నువ్వు వెళ్ళవయ్యా అని చిత్రసేనుడిని నన్ను ఆజ్ఞాపించాడు ఆ దేవేంద్రుడు. ఆ దుర్యోధనుడిని మంత్రులతో సహా బంధించి ఇక్కడికి తీసుకురా, ఆ అర్జునుడిని అతని సోదరులను కూడా రక్షించు, ఈ అర్జునుడు నీకు ప్రియమిత్రుడు, శిష్యుడు కూడాను అని నాకు దేవేంద్రుడు చెప్పాడయ్యా. వచనా దేవరాజస తతోస్మిహాగతం ధ్రువం అయం దురాత్మాబద్ధస్థ గమిష్యామి సురాలయం నేష్యామ్యేనం దురాత్మానం పాకశాసన శాసన. అందువల్ల ఆ దేవేంద్రుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ దుర్యోధనుడిని బంధించాను. ఈ స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడి యొక్క ఆజ్ఞను నేను తీర్చాలి, ఆయన శాసనం మేరకు దుర్మార్గుడిని స్వర్గలోకాన్ని తీసుకుపోతానన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు చెప్పాడు, ఉత్సృజ్యతాం చిత్రసేన భ్రాత అస్మాకం సుయోధన. ఓ చిత్రసేన, ఇతను మా సోదరుడయ్యా, వదిలిపెట్టేయి ఇతన్ని. ఎందుకంటే ధర్మరాజస్య సందేశాత్మవచేదిచ్చసి ప్రియం. అంతేకాదు, నాకు ప్రియం చేయాలనుకున్నా నువ్వు, అలాగే ధర్మరాజు ఆదేశం మేరకు ఇతన్ని నువ్వు విడిచిపెట్టాల్సిందే అన్నాడు. పాపోయం నిత్య సంతుష్ట న విమోక్షణమర్హతి ప్రలబ్ధ ధర్మరాజస్య కృష్ణాయాశ్చ ధనంజయ. అంటే చిత్రసేనుడు చెబుతున్నాడు, ఓ అర్జున, వీడు ఎవడన్నా పాపాత్ముడు, వీడు రాజ్యభోగాన్ని అనుభవిస్తూ ఆనందంతో పోతరించి ఉన్నాడు. వీడు ధర్మరాజుని ద్రౌపదిని కూడా మోసగించినటువంటి వీడిని విడిచిపెట్టడం ఏమిటయ్యా, నీకు మతి లేదేమిటి? అందువల్ల వీడిని విడిచిపెట్టాలంటున్నాడు. నేదం చికీర్షితం తస్య కుంతీపుత్రో యుధిష్ఠిర జానాతి ధర్మరాజో హి శ్రుత్వా కురు యథేచ్ఛసి. కౌంతేయుడైనటువంటి యుధిష్ఠిరుడు ఆయన ధర్మరాజుకు ఈ సుయోధనుడు చేసే దురాలోచన పాపం తెలవదు. దీన్ని విన్నావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పు, వీడు ఎందుకు వచ్చాడో ఉన్న విషయం ఇది. ఇది తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు నన్ను పంపించాడు, అందుకు నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు దీన్ని నువ్వు సమానంగా ఆలోచన చెయ్యి. అంటే ఏంటి, ఈ గంధర్వరాజులమైనటువంటి మేము వీళ్ళ మీదకి యుద్ధం చేసి వీళ్ళ బంధిని తీసుకెళ్ళట్లా, దీని వెనకాల ఉండేటువంటి గాథ అంతా ఇది. దీనికి ఇప్పుడు నువ్వు ఎలా నచ్చితే అలా చెయ్యి అని అన్నాడు. అంటే అప్పుడు తే సర్వయేవ రాజానం అభిషగ్ము యుధిష్ఠిరం అభిగమ్య చ తత్సర్వం శశంశుస్తస్య చేష్టితం. వెంటనే వాళ్ళందరూ ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. దుర్యోధనుడి దుశ్చర్యలన్నింటినీ కూడా వివరించారు. వివరించేటప్పటికీ అవన్నీ కూడా పాపం ధర్మరాజు విన్నాడు. అజాత శత్రుస్తచ్చుత్వా గంధర్వస్య వచస్తదా మోక్షయామాసతాన్ సర్వాన్ గంధర్వాన్ ప్రశంస. ఆ గంధర్వ వచనాలు విన్నాడు ధర్మరాజు. అప్పుడు అయినప్పటికీ కౌరవులందరినీ కూడా విడిపించాడు, గంధర్వుల్ని ప్రశంసించాడు. దిష్ట్యా భవద్భిర్బలిభిః శక్తైః సర్వైర్నహింసిత దుర్వృత్తో ధార్తరాష్ట్రోయం సామాత్యజ్ఞాతి బాంధవః. మీరంతా బలవంతులు, శక్తి సంపన్నులు, అందులో ఏమి సందేహం లేదు. అయినా ఈ దుర్మార్గుడైన దుర్యోధనుని అమాత్యులు, సోదరులు, బంధువులతో సహా మీరు హింసించకపోవడం చాలా అదృష్టము. ఉపకారో మహాంసాత కృతోయం మమ ఖేచరై కులన్న పరిభూతం మే మోక్షణే దురాత్మన. గగనచారులైన మీరు నాకెంతో ఉపకారం చేశారు, ఈ దుర్మార్గుడిని విడిపించారు,
మా వంశానికి పరాభవాన్ని నిలవరించారు, లేకపోతే మా వంశం కొద్దిగా పరాభవానికి పొందేది. ఆ గంధర్వులు దుర్యోధనాదుల్ని పాండవులు చూస్తూ ఉండగానే బంధించి తీసుకుపోయారు అనేటువంటి ఒక అపకీర్తి వచ్చేది. ఆజ్ఞాపయధ్వం ఇష్టాన్ని ప్రియామో దర్శనేన వహ ప్రాప్య సర్వాన్ అభిప్రాయాన్ తతో వ్రజ సమాచరం. మేమేం చేయాలో మీరు ఆజ్ఞాపించండి, మీ దర్శనంతో మేము చాలా ఆనందిస్తున్నాము, మాకు నచ్చినటువంటి వాటన్నిటినీ స్వీకరించి ఇక్కడి నుంచి మీరు త్వరగా వెళ్ళవచ్చు అని చెప్పారు. అనుజ్ఞాతాసు గంధర్వ పాండుపుత్రేణ ధీమతా సహాప్సరోభి సంభృష్ట చిత్రసేన ముఖాయు. ఆ విధంగా ధర్మరాజు చెప్పేటప్పటికీ ఆ ధర్మరాజు యొక్క అనుమతిని స్వీకరించారు. ఆ చిత్రసేనాది గంధర్వులందరూ కూడా వాళ్ళ అప్సరసలతో సహా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి నిష్క్రమించారు, దేవలోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సుయోధనాదులందరినీ కూడా విడిచిపెట్టారు. ఈ విధంగా మళ్ళీ పాండవులే ఈ సుయోధనుడిని విడిపించడంలో సహాయపడవలసి వచ్చిందని తెలియజేస్తూ స్వస్తి.